ఒక కథలో సింహాసనం కోసం 2 తెగలు పోటీ పడతాయి. ఇంకో కథలో సముద్ర తీరంలో ఉండే ఆదివాసీల కోసం ఓ వ్యక్తి పోరాటం చేస్తాడు. మరో కథ విషయానికి వస్తే ఓ తెగకు చెందిన వ్యక్తి శివభక్తుడిగా మారుతాడు. సేమ్ అలాగే ఇంకో స్టోరీలో తమ హక్కుల కోసం పోరాటం చేస్తాడు ఓ గిరిజన తెగ నాయకుడు. సో సినిమాలో స్టోరీ ఏదైనా కావచ్చు, కానీ ఈ సినిమాలన్నింటిలోనూ కామన్ పాయింట్ మాత్రం ట్రైబల్ నేటివిటీ. ఈ వీడియోలో నేను ఇలాంటి ట్రైబల్ నేటివిటీ కథలతో రాబోతున్న 5 సినిమాల కోసం చెప్పబోతున్నాను. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసుండది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ దేవర కోసం ఎన్టీఆర్ చెప్పిన ఈ పవర్ఫుల్ డైలాగ్ మనకి సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటో చెప్పింది. భారతదేశంలో విస్మరణకు గురైన సముద్ర తీర ప్రాంతాలకు చెందిన ఆదివాసీల కోసం దేవర చేసే పోరాటమే ఈ సినిమా. సో జనతా గ్యారేజ్ లాంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొట్టాల శివ కాంబోలో దేవర మూవీ వస్తుంది. శ్రీదేవి గారి గారాల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కూడా ఈ మూవీతోనే జరగబోతుంది. ఈ మూవీ నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిల్లేని సుధాకర్, హరికృష్ణ కే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా 2 పార్ట్స్ గా రిలీజ్ చేయబోతున్నారు. సో ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అవబోతుంది. కాన్సారా ఎరుపెక్కాల అంటూ సలార్ సీజ్ ఫైర్ మూవీలో డార్లింగ్ ప్రభాస్ చెప్పిన డైలాగ్ కి అటు ఫ్యాన్స్ ఇటు ఆడియన్స్ కేకలు అరుపులతో థియేటర్లు దత్తరిల్లాయి. కాన్సార్ సింహాసనం కోసం శౌర్యాంగ తెగ, గనియార్ తెగల పోటీ పడ్డం, ఈ 2 తెగలకి ఆ సింహాసనం దక్కకుండా మున్నార్ తెగకు చెందిన రాజు సింహాసనం కాపాడు కోసం చేసే ప్రయత్నం, ఈ 3 తెగలు సింహాసనం కోసం ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు ఫాలో అవ్వటం లాంటివి సలార్ ఫస్ట్ పార్ట్ అయిన సీజ్ ఫైర్ లో మనం చూసాం. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు సలార్ పార్ట్ 2 అయిన శౌర్యాంగ పర్వంలో ఈ 3 తెగల్లో ఏ తెగ వారు సింహాసనం దక్కించుకున్నారనే స్టోరీని చూపించబోతున్నారు. ఈ సెకండ్ పార్ట్ షూటింగ్ అయితే ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. సో సలార్ సిరీస్ కి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కాగా విజయ్ కిరణ్దోల్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. వ్యూవర్స్ కి చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు చేసే లైక్స్ నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో వీడియోని లైక్ చేయండి. చావుని ఎదిరించే వాళ్ళకి మాత్రమే ఇక్కడ జీవితం అంటూ తంగాలన్ మూవీ టీజర్ లో హీరో విక్రమ్ చెప్పిన డైలాగ్ పవర్ఫుల్ గా అనిపించింది. కర్ణాటకలోని కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ ని మనం కేజీఎఫ్ మూవీలో ఆల్రెడీ చూసాం. సో అక్కడ పనిచేసే కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమా తీశారంట. అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో బంగారు గని తవ్వకాలని అక్కడ ఉండే ఒక గిరిజన తెగ వ్యతిరేకించే బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీశారంట. సో అక్కడున్న ఆ తెగకి నాయకుడిగా విక్రమ్ గారు యాక్ట్ చేశారు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీని పి రంజిత్ డైరెక్ట్ చేయగా కే జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ కూడా తెలుగు, తమిళ్, మలయాళం, కర్ణాటక, హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. ఈ వీడియోలో తర్వాత చెప్పుకోబోయే మూవీ సూర్య హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువా. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో సూర్య ఆటవిక జాతికి చెందిన ఓ తెగ నాయకుడిగా నటించారు. ఇక ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఓ దట్టమైన అడవిలో 2 ఆటవిక జాతుల మధ్య జరిగే పోరాటాన్ని సినిమా బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నారు. ఆ విషయం మనకు మూవీ క్లిప్స్ చూస్తేనే అర్థం అవుతుంది. అదొకటే కాదు, ఈ సినిమాని టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తీశారు. అసలు ఆ టైం ట్రావెల్ స్టోరీ ఏంటంటే ఓ గిరిజన తెగ యోధుడైన కొంగువ 1678 సంవత్సరం నుంచి 2024 వస్తాడు. అలా రావడానికి ఒక కారణం ఉంటుంది. సో అతని మిషన్ ని ఇక్కడ కంప్లీట్ చేయడానికి కింగువ ఓ లేడీ సైంటిస్ట్ హెల్ప్ తీసుకుంటాడు. అసలు ఆ మిషన్ ఏంటి, 1678 నుంచి 2024కి టైం ట్రావెల్ ఎలా చేశాడు అనే సబ్జెక్ట్ తో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కాలాలతో ఈ సినిమా స్టోరీ ఉంటుందని టాక్. ఈ సినిమాకి డైరెక్టర్ శివ కాగా కే జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవబోతుంది. ఇక ఈ వీడియోలో నేను చెప్పబోయే లాస్ట్ అండ్ 5th మూవీ మంచు విష్ణు యాక్ట్ చేస్తున్న కన్నప్ప. ఈ సినిమాలో మంచు విష్ణు తిన్నడు అనే రోల్ చేస్తున్నాడు. ఈ తిన్నడు అనే పర్సనే ఆ తర్వాత కన్నప్పగా మారుతాడు. ఈ సినిమాలో తిన్నడు వాడిన విల్లు గురించి, దాని స్పెషాలిటీ గురించి ఈ మధ్య మూవీ మేకర్స్ చెప్పారు. తన బిడ్డ తిన్నడు ధైర్య సాహసాలకు ముగ్ధుడైన నాథనాథుడు ఒక ప్రత్యేకమైన విల్లుని తయారు చేస్తాడు. ఆ విల్లును ఉపయోగిస్తూ తన తెగను, అడవిని తిన్నడు ఎలా కాపాడనే బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని మూవీ మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. మోహన్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం లాంటి వాళ్ళు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఈ సంవత్సరమే రిలీజ్ అవబోతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.